అందరికీ నీ ప్రభు మెండుగా దయచేయునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. లెంటులోని 3వ ఆదివారం కొరకు ప్రభు మనకు అనుగ్రహించిన లేఖన భాగములో నుండి ధ్యానాంశముగా యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము, 15వ వచనం, 16ను చదువుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచినవాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, మా ప్రభువా, రక్షకా, నీకు వందనాలు, స్తోత్రములు తెలియపరుచుకుంటూ, ప్రభువా, ఇదిగో నీ పిల్లలమైన మేమందరమును నీ పాద సన్నిధిని చేరి ఉన్నాం. ప్రభువా, నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ వాక్యమును స్వీకరించుటకు ప్రభువా ఆశపడుచున్నాం. దయతో ప్రభువా, మా ఆశను తీర్చు దేవుడవు, మా హృదయాలోచన నెరిగిన దేవుడవు తండ్రి, మమ్మను బలపరచండి, నీ వాక్యము చేత మమ్మను బ్రతికించండి, నీ రాజ్యము కొరకై సిద్ధపరచండి. నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామం పేరిట వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామములో చేరివచ్చిన సంఘ బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మన కుటుంబములను బలపరిచి సమృద్ధితో నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా ఈ సమాచారాన్ని మనకు అందజేశారు. 14వ వచనంలో మనం చదువుకున్నాము, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక అని చెప్పి ఈ మాట ప్రారంభించారు. దేవుడు ఏమై ఉన్నాడు? గతాదివారము మనము జ్ఞాపకం చేసుకున్నాం, యెహోవా అను నామము. యెహోవా అంటే ఏమిటంట? దయ, కనికరము, జాలి, ఇచ్చే దేవుడు, అనుగ్రహించు దేవుడు. యెహోవా అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఈ దినాన్ని యెహోవా ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. ఈ పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను. దేవుని సింహాసనము మహామహిమలో ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యంలో నిరంతరము వినబడుతున్నటువంటి శబ్దం ఏమిటండి? శరాపులు, 6 రెక్కలు కలిగినటువంటి శరాపులు ఆయన సింహాసనము చుట్టూ గొప్ప శబ్దముతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. ఏమనంట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈ శబ్దమునకు గడప కమ్ముల పునాదులు కదులుచున్నాయి అని రాస్తుంది. ఎప్పుడెప్పుడు ఆ శబ్దాన్ని చేస్తారు? ఎప్పుడెప్పుడండి? ఏమండి? ప్రకటన గ్రంథంలో ఆ మాట వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదివితే అవి చుట్టూ రెక్కల లోపల కన్నులు కలిగి ఉన్నవి. అవి ఏమంటున్నాయంటే, భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో సర్వాధికారి అయిన దేవుడు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక, ఆ పదం కోసమే మానక రాత్రి పగలు, రాత్రి పగలు, రాత్రి పగలు కంటిన్యూస్గానట. ఏమండి? అంటే మనకు అర్థం అవ్వడానికి కానీ
పరలోకంలో రాత్రి ఉండదు. గొర్రె పిల్ల దానికి దీపము అంతే. అక్కడ ఒకటే కాలము మనకు అర్థం అవ్వడానికి, అంటే 24 అవర్స్ అని చెప్పుకోవడానికి, గ్యాప్ లేకుండా దేవుని స్తుతిస్తున్నారని చెప్పడానికి రాత్రింబగళ్ళు మానక స్తుతిస్తున్నారంట. ఎందుకు అని అంటే ఆయన పరిశుద్ధుడు అని మనకు తెలియాలి. ఆయన పరిశుద్ధుడు అని మనకు తెలియాలి. అందుకే అలా స్తుతిస్తున్నారు అక్కడ అని రాసి మనకు తెలియపరిచారు. యెహోవా పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఒక్కసారి గమనించండి, ఈ పరిశుద్ధమైనటువంటి ఆ ప్రపంచములో లేక ఆ లోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేటువంటి ఆ ధ్వని ఎప్పుడూ ప్రతిధ్వనిస్తున్నటువంటి ఆ పరిసరాల్లో పరలోకములో అపవిత్రత, పిన్ పాయింట్ అపవిత్రతకు స్థానము లేదు. జాగ్రత్త, అది 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 మనకు అర్థం అవ్వడానికి చెప్పాడు. నాయనా, నువ్వు పరలోకములో ఉండాలని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. పరలోకములో ఉండడానికి నువ్వు కూడా ఆశపడుతున్నావు. మరి పరలోకములో ఎవరుంటారు అని అంటే ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. ప్రభు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులుగానే ఉండాలి. పరిశుద్ధత అనేటువంటిదే పరలోక రాజ్యములో ఉండే స్థితి. ఏం పర్వాలేదండి, అంత బాగానే ఉంది, అంత పరిశుద్ధతే, కానీ చిన్న మచ్చ, ఆ చిన్న మచ్చే తోటలో నుంచి బయటికి గెంటి వేయబడింది ఆదాము వలన. దేవుడు నేర్పుతున్నాడు, చిన్న మచ్చే కదా అని అనుకుంటే ఆ చిన్న మచ్చ నిన్ను లోపలికి ప్రవేశించనీయదు. కనీసం ఆ ప్రెమిసిస్ దగ్గరకు కూడా ఒక పాపి అనే స్వరము రావడానికి వీలైనంత పరిశుద్ధుడు. కాబట్టి అక్కడ రాసిన మాట చూడండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై. అమ్మా, ఇక్కడ ఒక కొత్త పదం మనకు వినపడుతుంది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పొచ్చు కదా. ఇక్కడ ఆ మాటకు ఏం కలిపారు? విధేయులకు విధేయత అనేది ప్రకటించారు. ఇప్పుడు మీకు అర్థం కావాలా? పరిశుద్ధత అంటే పాపము లేదు, అవునండి. మరి పాపం అంటే ఏంటి? అది లేదంట అక్కడ. పాపం అంటే ఏంటండి? పాపం అంటే ఏంటంటే మాట వినకపోవుట, అవునా? తిరుగుబాటు, మాట వినను. ఒరే బాబు, నువ్వు కొంచెం ఒకసారి వెళ్ళి కొంచెం ఈ సరుకులు పట్టురారా, కొట్టుకాడికి వెళ్ళి ఒక 10 రూపాయలు ఇది పట్టురారంటాం. నేను వెళ్ళను అనడం ఇంట్లో కూడా అలవాటు మనకి. ఆ ఇంట్లో చిన్న విషయంలో కూడా మాట విననటువంటి పరిస్థితులు అక్కడ ఉండవు. దేవుడు పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆ పరివారణం అంతా కూడా, ఆ పర్యావరణం అంతా లేక ఆ పరిసరాలంతా కూడా పరిశుద్ధతే. సృష్టి మాట వింటుంది, దేవదూతలు మాట వింటారు. అక్కడ ఉండేటువంటి ఏ జీవి అయినా దేవుని మాటకు ఇస్సుమంతా కూడా తిరుగుబాటు అనేది అక్కడ లేదు. పాపం అంటే ఏంటి? మాట వినకపోవుట. మరి పరలోక రాజ్యంలో ఎవరుంటారు చెప్పాల? పరిశుద్ధులే ఉంటారు. పరిశుద్ధత అంటే ఏంటి? మాట వినుట. అది ఆ పదం దగ్గరికి రావాలి మనం. పరిశుద్ధత అంటే ఏమిటంటే మాట వినుట. ఆ పరిశుద్ధుని లోకములో ఏది కూడా ప్రభు యొక్క మాటను జవదాటవు. మాట వినని వాడు పరలోకంలో ఉంటాడా చెప్పాలా? ఇది అర్థం కావడానికే ఈ మాట చెప్పాడు ఆయన. పరిశుద్ధులై ఉండండి, విధేయులకు పిల్లలై అనే వర్డ్ ఎందుకు కలిపాడంటే విధేయతయే పరిశుద్ధత, మాట వినుటయే పరిశుద్ధత. దేవుని పిల్లలు గమనించాలి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండండి. ఎలా పరిశుద్ధులై ఉంటారు? విధేయులకు పిల్లలుగా ఉంటే.
మాట వింటే విధేయత, మాట వినుట. ఇంతవరకు మన జీవితంలో దేనికి అలవాటు పడిపోయి ఉన్నామో, ఎవరి మాట వినుటకు అలవాటు పడిపోయామో, ఏ అలవాట్లు మన శరీరంలో నిక్షిప్తమై ఉన్నాయో వాటన్నిటి గురించి చెప్తున్నాడు ప్రభువు. అక్కడ ఏమన్నాడన్నమాట, మీ పూర్వపు అజ్ఞాన దశలో, ఏ దశ అటది? తెలిసి తెలియని దశ, గ్రహింపు లేని దశ. పూర్వపు మీ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త విషయములు, సమస్త ప్రవర్తన యందు ఆయనకి విధేయులై ఉండండి. అది దాని అర్థం. పరిశుద్ధత అంటే ఏంటండి? మాట వినటం, మాట వినడమే, విధేయత కలిగి ఉండడమే. అదేలాగా జాగ్రత్తగా గమనించాలి. మనమందరము కూడా అపవాది మాట విన్నటువంటి వాని సంతానం. మనందరి స్వభావము కూడా తిరుగుబాటు స్వభావమే. కొంచెం మైక్ సౌండ్ పెట్టండి కొంచెం. అందరి యొక్క స్వభావము మాట, ఇంట్లోనూ మాటేనో. అవునా? దేవుని మాటే అనుకుంటున్నారా ఏంటి? అసలు మాట వినే తత్వమే మన దగ్గర లేదు. అవునా? తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు, దేవుడి మాట పెద్దోళ్ళు వినరు, పక్కోడి మాట వినరు, ఎవరి మాట వినరు. విధేయత అనేటువంటిది మన జీవితంలో లేక మన ప్రవర్తన సరిగా ఉండడం లేదు. దేవుడు అందుకు అనుకుంటున్నాడు, విధేయులైన పిల్లల వలె. దేవుని పిల్లరా, అపవిత్రమైనటువంటి మనలను ప్రేమించినటువంటి దేవుడు మనందరి అపరాధములను తన కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపి, క్రీస్తునందు విధించినటువంటి శిక్ష ఫలముగా మనమందరము కూడా శిక్ష నుంచి తప్పించబడ్డాం. తెలుసు కదండి, మనందరము యేసుక్రీస్తు కృపచేత రక్షణ పొందాం. అంతకుముందు మన స్వభావము, మన క్రియలు, మన ఆలోచనలు అంతా కూడా అపవాది సంబంధమైనవి. ప్రభు అపవాది నుంచి మనల్ని విడిపించాడు. మనలను ఆయన పునరుద్ధాన శక్తితో మనల్ని అందరినీ కూడా బ్రతికించాడు. మనందరి మీద ఉన్న పాపములన్నిటినీ కూడా ఆయన భరించి రద్దు చేశాడు. ఈ విషయం తెలుసు. అయితే దీన్ని మనం ఎలా స్వతంత్రించుకుంటున్నామని అంటే విశ్వాసము ద్వారా. ఇది జరిగినది, ఇది ప్రభువు నా కొరకు చేశాడని నీవు నమ్మిన ఎడల, విశ్వాసము ద్వారా ఆయన కృపచేత మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. అంటే పరిశుద్ధపరచబడ్డాం. దేనిని బట్టి అంట? విశ్వాసము ద్వారా. ఇప్పుడు పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తి కూడా తన జీవితాన్ని పరిశుద్ధముగా కొనసాగించడానికి కూడా విశ్వాసమే కావాలి. అందుకే ప్రభు నీతిమంతుడు విశ్వాస మూలముగా, అసలు నేను నీతిమంతుడిని అయ్యిందే విశ్వాస మూలముగా. పాపి విశ్వాస మూలముగా నీతిమంతుడయ్యాడు. ఇప్పుడు నీతిమంతుడు పరిశుద్ధముగా జీవించకపోతే పరలోకంలో ఉండడు. పరలోకములో ఉండుట కొరకు ఈ పరిశుద్ధత కూడా విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. జాగ్రత్తగా గమనించాలి. ఈ క్రమము, ఈ వరుస క్రమాన్ని మనం మర్చిపోకూడదు. విశ్వాసము లేకుండా నేను దేవునికి లోబడలేను. ఈ పదం మన పాఠంలో నేర్చుకున్నాం. శుక్రవారం రాత్రి దేవుడు మనకు నేర్పిన పాఠం అదే. విశ్వసించకుండా నేను దేవునికి విధేయుడను కాలేను. విధేయత కావాలి. అందుకే దేవుని యందు విశ్వాసము కావాలి. దేవుడు విశ్వాసాన్ని మనకు ఎలా నేర్పుతున్నాడంటే, ముందు వాక్యమును వినిపించి. ఈ పదాన్ని వరుస క్రమాన్ని మీరు వినాలి. ముందు నాలో విశ్వాసము రూపించడానికి దేవుడు నాకేమి నేర్పుతున్నాడు, ఏం వినిపిస్తున్నాడు? తన వాక్యమును వినిపిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, చిన్నప్పటి నుంచి క్రైస్తవ సమాజంలో పుట్టినోడు దేవుని వాక్యాన్నే వింటాడు, కానీ వింటున్నానని అనుకుంటాడు. దేవుడు చెవులను తెరవజేసిన రోజు ఒక రోజు ఉంటుంది. చిన్నప్పటి నుంచి అలాగే క్రైస్తవుడు అని యూత్లోనూ లేకపోతే ఇంకొకటి ఏయో కార్యక్రమాలు చేసేసిన వాళ్ళు, పండుగలకు పెద్ద అడవిళ్ళు చేసేసిన వాళ్ళు, క్రైస్తవులము, మేము క్రైస్టియన్,
మా సర్టిఫికేట్ బీసీసీ ఏమీ తెలదు. ఇవన్నీ డాంబికమైన కౌర్లు, డాంబికమైనటువంటి విధానంలో మేమేదో క్రైస్తవులం అని అనుకుంటే, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు తన వాక్యాన్ని ఒక దినాన్ని నా జీవితంలో ఎక్కడో హైదరాబాదు నగరంలో ఒక మీటింగ్లో దేవుని సేవకుడి ద్వారా నాతో మాట్లాడాడు. మీటింగ్లోనే ఆ రోజున నాకు సత్యము వినబడింది. మరి ఇంతవరకునో వినబడతానే ఉంది కానీ చెవులు మూసేసుకున్నాం, వినిపించుకోవడం లేదు. ఏదో భక్తి అనుకున్నాం. దేవుడు నేర్పించాడు. సేవకుడు ద్వారా మాట్లాడితే కనువిప్పు కలిగింది, హృదయము తెరవబడింది, వాక్యం చదవాలని ఆశ పుట్టింది. వాక్యం చదువుతుంటే దేవుడు తెలియపరుస్తున్నాడు విషయాలు. అబ్బా, ఇంత తేట తెల్లంగా ఉందా ఉత్తరం, దేవుడు రాసిన ఉత్తరం అని మరి ఎక్కువగా చదవడం ప్రారంభమైంది. అయితే ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా? మాట్లాడుతున్నాడు కదా. మరి విన్నటువంటి ఈ వాక్యము నీలో ప్రయోజనం కలిగిస్తుందో లేదో, నీలో ఇది క్రియ చేస్తుందో లేదో నీకు తెలియడానికి దేవుడు కొంచెం సేపు ముఖం తిప్పుకుంటాడు. జాగ్రత్త గమనించాలి ఈ మాటలు. వినిపించేసినంత మాత్రాన విశ్వాసం పుట్టదో. దేవుడు నీకు నేర్పించాడు. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని ప్రేమ ఏమై ఉన్నదో, దేవుని శక్తి ఏమై ఉన్నదో, అసలు దేవుడు అంటే ఏమై ఉన్నాడో దేవుడు ముందు మనకు వినిపిస్తాడు. అర్థమవుతుందండి? వినిపించిన తరువాత నువ్వు విన్నదానికి ఒక చిన్న పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష ఏంటంటే చిన్న గాయము చేయువాడను గాయము కట్టువాడనని ఎందుకన్నాడంటే, గాయం ఎందుకు చేస్తాడు అని అంటే, విన్నటువంటి వాక్యము నీలో అసలు నీవు దాన్ని అప్లై చేసుకుంటున్నావా, నువ్వు విన్నటువంటి వాక్యమును నువ్వు అసలు అంగీకరించావా అనే విషయం మనకు తెలియడానికి ఒక గాయం అవసరం. అర్థమైందండి మాట? ఆ గాయం ఏం చేసిందంటే, నేను విన్న వాక్యాన్ని బట్టి జరిగిన గాయములో నేను దేవుడు శక్తిమంతుడని నమ్మాను గనక ప్రభువు దగ్గర నేను ప్రభువా అని ప్రాధేయపడతాను. ఎందుకంటే ఆయన నాకు తెలిసాడు కదా, తెలియపరిచాడు కదా. అర్థమైందండి మాట? దేవుని యొక్క ట్రైనింగ్ ఇది. విశ్వాసము నేర్పించడానికి ఒకవేళ నేనేమి నేర్చుకోలేదు, నేను ఎలాగ వచ్చినోడిని అలా వినేసేసేది వెళ్ళిపోయాను, నేనేమి నేర్చుకోలేదని అంటే నేను ఎక్కడికి పోతాను? అగ్గిల్లోకి పోతాను. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే ముందు వినిపిస్తున్నాడు, వినిపించిన తరువాత గాయము చేస్తాడు. ఈ గాయములో నువ్వు విన్నటువంటిది ఏం జరుగుతుంది? నువ్వు విన్నటువంటి వాక్యాన్ని ఆశ్రయిస్తున్నావా, పట్టించుకోకుండా మళ్ళీ యథావిధిగా లోకాన్ని ఆశ్రయిస్తున్నావా? ఈ విషయాన్ని తెలియాలంటే గాయం అవసరమా కాదా? దేవుడు మహా జ్ఞానండి. ఓ మాట చదువుదాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము, అందరూ తీయండి దయచేసి. యోబు గ్రంథం 33వ అధ్యాయము 16వ వచనములో నుండి రాస్తుంది. చూడండి ఒకసారి. అమ్మ ఏమన్నారంటే, నరులు గర్విష్ఠులు కాకుండానట్లు. మొదటి పాయింట్ అమ్మ, ఒక పాయింట్. ఎందుకంటే గర్వం ఏం చేస్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. తెలుసు కదా, మనందరం విన్నామా ఈ మాట? నరులు గర్విష్ఠులు కాకుండానట్లు. మనం ఏదనుకుంటే జరిగిపోవాలనుకుంటున్నాడు కదా, ఏదనుకుంటే అది నేను చేసేస్తాను అనుకుంటున్నాడు కదా. మరి మధ్యలో అడ్డుకట్లు వేయాలి. అక్కడ చెప్పాడు, నరులు గర్విష్ఠులు కాకుండానట్లును తాము తలంచిన కార్యము వారు మానుకొన చేయునట్లు. అమ్మ, ఎందుకు మానిపించేయాలనుకుంటాడు దేవుడు? ఎందుకంటే మనిషి ఆలోచనల్లో నేను ఏది చేయాలనుకున్నాడో అది ఎలా పనికిమాలిన పనే. అర్థమైందండి? మనిషి ఆలోచనల్లో మేలైనది ఉండదు. దుష్టుడే ప్రేరేపించి నువ్వు ఇలా చేయగలుగుతావురా, నువ్వు ఎంత గొప్పడు అయిపోతావురని నరకానికి తీసుకెళ్ళేటువంటి మార్గానికి నడిపించేస్తాడు దేవుడు. దానికి అడ్డుకట్టేయకపోతే ఆడు అక్కడి నుంచి అలాగే పోతాడు. అవునండి, అర్థమైందే మాట. దేని ప్రేమ చూడండి. నరుల జీవితంలో గర్వము ప్రబలకుండునట్లుగాను, నేనేదనుకుంటే జరిగిపోవాలన్నాడు, వాడు దుష్టత్వంలోకి వెళ్ళిపోతున్నాడు కనుక అడ్డుకట్ట వేయుటకును
గోతికి పోకుండా వారిని, దేవుని ప్రేమ చూశారా? అలాగే వదిలేస్తాడు, గోతికి పోతాడు. ఆడనుకుంటాడు నేను గొప్పవాడిని. కాదు కాదు, నీ మార్గం సరైనది కాదు, మనిషి ఆలోచన సరైనది కాదు. వాడు గోతికి పోకుండునట్లును కత్తి వలన నశింపకుండా వారి ప్రాణము తప్పించున్నట్లుగా, అందుకోసం దేవుడు మన చెవులను తెరవజేస్తాడు. అర్థమవుతుందండి? దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు మనతోటి? దేవుని మాట నువ్వు పట్టించుకోకపోతే నీకు జరిగే పరిస్థితి ఇది అని నీకు తెలీదు. దీని నుండి తప్పించుటకు దేవుడు ఏం చేస్తున్నాడంట? చెవులను తెరవజేస్తున్నాడు. అంటే దేవుని స్వరమును నీకు వినిపిస్తున్నాడు. అరే చిన్నప్పటి నుంచి విన్నాను కదండి, పెద్ద పట్టించుకోలేదేమో, మళ్ళోసారి వినిపిస్తున్నాడు. చెవులను తెరవజేస్తు ముందు ఏం చేస్తున్నాడమ్మా? వాక్యం వినిపిస్తున్నాడు. అర్థమైందండి? మొదటి భాగము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, వాక్యాన్ని వినిపిస్తున్నాడు. చాలా కాలం బట్టి వెళ్ళినా ఒకవేళ నువ్వు ఎంతవరకు పట్టించుకోలేదేమో, మళ్ళీ పట్టించుకునేలాగా మాట్లాడుతున్నాడు. తెరవజేసి వారి కొరకు ఉపదేశకులను కూడా పంపిస్తాడు, ఉపదేశాన్ని సిద్ధపరుస్తాడు. ఇంత ప్రిపేర్ చేశాక, నీకు వాక్యం వినిపించాక, నువ్వు రోజు విన్నావు కదా, మరి నువ్వు విన్న వాక్యానికి అసలు స్లిప్ టెస్ట్ పెట్టాలి కదా, పరీక్ష పెట్టాలి కదా, అసలు నువ్వు విన్నది ఎంతవరకు అప్లై అవుతుందో నీకన్నా తెలియాలి కదా. అవునండి, అర్థమవుతుందండి? అందుకొరకు ఏం చేశాడంట చూడండి, వ్యాధి చేత మంచం ఎక్కిస్తాడంట. అది ఈ పాయింట్ చూడండి. వ్యాధి చేత మంచం ఎక్కిస్తాడు, గాయము చేయువాడన అన్నాడు. ఎందుకు వ్యాధి వచ్చింది నీకు? చంపేయాలని కాదు, నువ్వు నశించాలి, గోతికి పోకుండా నిన్ను కాపాడడానికి, దేవుని వాక్యము వినడానికి. ఇంతవరకు నువ్వు వినలేదేమో సరిగా, దేవుడు నీకు ఇప్పుడు వినిపిస్తున్నాడు. విన్న తర్వాత విన్న వాక్యము నీలో అప్లై అవుతుందో లేదో తెలియడానికి నీకు ఒక గాయం కావాలి. ప్రేమ చేత స్నేహితుడు గాయము చేస్తాడో. ఏంటి గాయం అంటే? మంచం ఎక్కిస్తాడంట. ఒకసారి ఆలోచన చేయండి. వ్యాధి చేత మంచం ఎక్కించుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును. శిక్షణము తెలుసు కదండి? శిక్ష అంటే పనిష్మెంట్, శిక్షణం అంటే ట్రైనింగ్. ఇప్పుడు ట్రైనింగ్ ఏనాది? చూసారా దేవుని ట్రైనింగ్ ఎలాగుందో? ముందు నీకు పాఠం చెప్తాడు. మాస్టర్ పాఠం చెప్పి ఒరే మీకు ఈ 10 పాఠాల్లో పరీక్ష ఆడుతున్నాను రేపు పొద్దున్న అంటారు. ఈ 10 పాఠాలు వీడికి వంటపట్టాయో లేదనో పరీక్షలో తెలిసిపోతుంది. దేవుడు నీకు ఉపదేశం ఇచ్చి నీతో మాట్లాడి ఆయన మాటకు నీవు ఎంతవరకు అప్లై చేసుకున్నావు, అసలు దేవుని మాట నీలో ఎంతవరకు పనిచేస్తుంది? నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తున్నావా, లేకపోతే లోకంలో ఉన్నదాన్ని ఇంకా నమ్ముతున్నావా? దేవుడు శక్తివంతుడని నీకు వినపడింది, దేవుడు ఎర్ర సముద్రాన్ని చేల్చినవాడని వినపడింది, అవునా? 40 సంవత్సరాలు వారిని అద్భుతంగా పోషించిన వాడిని కనపడింది, ఎన్నో అద్భుతాలు, చనిపోయిన వారిని లేపినవాడు యేసు ప్రభు అని తెలిసింది, అవునా? ఆయన గాలిని గద్దిస్తే, దయ్యములను వదిలిస్తే, అసలు ఆయన నోటికింత ప్రభావము, ఆయన శక్తి ఎంత అద్భుతమని నీకు ఎన్నిసార్లు వినబడింది. మరి నువ్వు నమ్ముతున్నావో లేదో సార్ టెస్ట్ పెట్టాలా లేదా? అర్థమైందా అండి? ఏం చేస్తాడంటే అప్పుడు దానికోసం టెస్టింగ్ ఎలాగుంటుంది? ఇది శిక్ష లేకపోతే ట్రైనింగా? శిక్ష కాదండి. శిక్ష అయితే అక్కడి నుంచి అటే. అర్థమవుతుందా? ఎందుకు ట్రైనింగ్ ఇస్తున్నాడు? శిక్షణము ఎందుకు ఇచ్చాడు? మంచం ఎక్కించిన దేవుడే నిన్ను మంచం మేంచి ఎందుకు లేపాడు? ప్రమాదంలోకి తీసుకెళ్ళిన దేవుడే ఆ ప్రమాదం నుంచి నేను ఎందుకు బయటకు తీసుకొచ్చాడు? అది నీ గొప్పతనం అనుకుంటున్నావా, లేకపోతే నీ వైద్యులు గొప్పతనం అనుకుంటున్నావా? దేవుడు చెప్పాడు, నువ్వు గోతికి పోకుండానట్లు, నీ హృదయము గర్వించకుండగా నాశనములోనికి పోకుండానట్లు, నువ్వు రేపొద్దున నశించిపోకుండా ఉండునట్లు ఆయన చేస్తున్న ట్రీట్మెంట్ ఏమిటంటే, ముందు స్వరమును వినిపిస్తాడు, ఆ తర్వాత చిన్నపాటి పరీక్ష పెడతాడు. అర్థమైందా? ఇప్పుడు అయినా లేవనెత్తిన తర్వాత నీకు ఒక విషయం అర్థమవుతుంది.
క్రైస్తవులంగా విన్నటువంటి వారు అందరం కూడా ఓ మాట చెబుతాం. ఎప్పుడైతే నీ ఒక వ్యాధి నుంచి బయటకు వచ్చినా, లేకపోతే ఒక భయంకరమైన విపత్తు నుంచి బయటకు వచ్చినా, ఆ ఆపద నుంచి బయటకు వచ్చినా వెంటనే కృతజ్ఞత కూడికెట్టేసుకుని ప్రభువా ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు అనడము సర్వసామాన్యమైన విషయం. అంటే ఒకటి ఇండైరెక్ట్గా నువ్వు చెబుతున్నావు, ఈ కార్యము దేవుడు చేశాడు నాకు అని. అవునా అండి? మరి అన్యులు ఎందుకు చేయట్లేదు అలాగని అంటే వాళ్ళకి తెలియదు ఈ వార్త. దేవుడు నీకు వినిపించాడు, గాయం చేశాడు, ఆ గాయాన్ని కట్టాడు, లేవనెత్తాడు. ఇది ట్రీట్మెంట్లో ఒక భాగము, శిక్షణ, ట్రైనింగ్ అట్టిది. ఇప్పుడు ఈ ట్రైనింగ్లోకి వచ్చిన నీకు ఇప్పుడు కూడా దేవుడి మీద విశ్వాసం కలగలేదంటే తప్పనిసరిగా అయ్య బాబోయ్ దేవుడు బాగు చేయకపోతే నన్ను ఎవరో అంటున్నామా లేదా? దేవుడు చేయకపోతే అయ్య బాబోయ్ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి బాబోయ్, అసలు నేను ఇలాగ అనుకోలేదండి. ఎన్నిసార్లు నువ్వు అని ఉంటావు. ఎందుకంటే దేవుని స్వరము నీకు వినబడింది, దేవుడంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు నువ్వు అనుభవించావు, నిన్ను లేవనెత్తిన దేవునికి 2 చేతులెత్తి నమస్కరించావు, ఆయనే దేవుడని ఒప్పుకున్నావు. బాగానే ఉంది. అంటే వినుట ద్వారా ఇప్పుడు నీకేమొచ్చింది? వచ్చిందా లేదా? ఈ వినటం ద్వారానే కాదు, విన్నదానికి పరీక్ష జరగటం ద్వారా నీకు విశ్వాసము వచ్చింది. ఇప్పుడు విశ్వాసం వచ్చినటువంటి నీవు దేవుణ్ణి నమ్మావు, నిజముగా ప్రభువా నా పాపములన్నిటినీ క్షమించండి అని అడిగావు. ఆయన నీ పాపములను క్షమించి నిన్ను నీతిమంతునిగా తీర్చాడు. అవునా? నీతిమంతునిగా తీర్చిన వెంటనే నిన్ను పిలిచేయలేదు, నీతిమంతునిగా తీర్చి నిన్ను భూమి మీద జీవింపజేస్తున్నాడు. ఇప్పుడు మనము జీవించాల్సింది గర్విష్ఠులాగా ఎర్రవీగి నేనేంట్రా రక్షణ పొందేశాను ఈడికిలాగేంటి అన్నట్టుగా ఉండమన్నాడా? నేను పరిశుద్ధుడను గనక నీవు పరిశుద్ధుడిగా ఉండాలి. అంటే ఈ పరిశుద్ధత దేనితో ముడిపడి ఉందట? విధేయత. విశ్వాసము ద్వారా నీతిమంతులమయ్యా. ఇప్పుడు ఈ నీతిని నేను కొనసాగిస్తూ ఉంటే రోజు నేను క్రీస్తు పోలికలోనికి వస్తాను. అర్థమైందా అండి? ఒకేసారి పరిశుద్ధతలోనికి ఒకేసారి రాదు. యేసుక్రీస్తు కృపచేత నేను రక్షణ పొంది నీతిమంతుడయ్యాను, కానీ ఇప్పుడు నాకు దేవుడు అభ్యాసం నేర్పుతున్నాడు, విశ్వాసమును నేర్పాడు. విశ్వాసము ద్వారా నేను పరిశుద్ధత పొందడానికి దేవుడు ఏమన్నాడంటే విధేయత కలిగి ఉండాలి అన్నాడు. జాగ్రత్త గమనించాలి. పరిశుద్ధతకు, పరిశుద్ధుడుగా అవడానికి కావాల్సింది ఏంటంటే విధేయత. విశ్వసించిన తరువాత నీవు విధేయుడు అవ్వాలి. రోమాపత్రిక 12వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన మాట. రోమాపత్రిక 12వ అధ్యాయం ప్రారంభ వచనము. కాబట్టి సహోదరులారా, చూడాల మాట ఏమన్నాడు? పరిశుద్ధమును పరిశుద్ధముగాను నువ్వు దేవునికి అనుకూలమైన వ్యక్తిగా ఉండాలి అని అంటేనంట, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు ముందు అది జరగాలి. అమ్మా ట్రైనింగ్ ఇప్పుడు సిస్టమ్ అర్థమవుతుందా? మొదట దేవుడు నీకు వినిపించాడు, తన కార్యముల ద్వారా నీలో విశ్వాసాన్ని స్థాపించాడు. ఓకేనండి? విశ్వాసము స్థాపించబడ్డాక నువ్వు దేవుణ్ణి నమ్మావు కనుక నమ్మిన దానికి రుజువేమిటంటే నిన్ను నీవు ఆ శక్తి కలిగిన, ప్రేమ కలిగిన దేవునికి అప్పగించుకొనుట. పాయింట్ అర్థమైందండి? వరుస ప్రాసెస్. మొదట ఏమి వినిపిస్తాడు ఆయన? నీకు వాక్యాన్ని వినిపించాడు. వాక్యాన్ని వినిపించి చిన్న స్లిప్ టెస్ట్ పెట్టాడు. స్లిప్ టెస్ట్ ద్వారా నిన్ను ఒక విశ్వాసము, దేవుడు అంటే ఏంటో నీకు తెలిసింది. ఆ విశ్వాసగా నిన్ను స్థిరపరిచిన తర్వాత ఇప్పుడు నువ్వు దేవుడిని నమ్మావు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నీ శరీరమును ప్రభువు కొరకు అప్పగించుకోవాలట. సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుకొనుట. మనం మీకు ఒక మాట అన్నాను, అర్పణకు సమర్పణకు తేడా. అర్పణ అంటే ఏంటి? బయటికి తీసుకొచ్చి ఇవ్వడం. సమర్పణ అంటే ఏంటి? నన్ను నేను ఇచ్చేసుకోవడం. అవునండి? నన్ను నేను దేవునికి సంపూర్ణంగా సబ్మిట్ చేసుకోకపోతే నేను ఈ భూమి మీద పరిశుద్ధుడిగా కొనసాగలేను, నమ్మినా సరే. అర్థమైందండి మాట? నేను నమ్మాను అని అంటే దానికి రుజువేంటి? నేను నమ్మాను, నువ్వు నమ్మావంటే దానికి రుజువేంటి? నీ శరీరాన్ని సజీవ యాగంగా ప్రభు కొరకే
ఈ ఈ ఈ శరీరము, ఈ మనస్సు ఇంతవరకు ఎవరికి వాడబడ్డాయి? ఆడి తిట్టమంటే తిట్టాను, ఆడి చూడమంటే చూశాను, అవునా కదండి? రారా అక్కడికి వెళ్దామంటే వెళ్ళాను, ఆడి తాగమంటే తాగాను, ఆడి పనికి పనులు వేసాలు వేయమంటే వేసాను. ఇదివరకు ఆడి చేతుల్లో ఉన్నాను. యేసు తన రక్తమును వెల చెల్లించి నన్ను విడిపించాడని నేను నమ్మి బాప్తిస్వం పొంది విశ్వసించిన తరువాత కూడా ఇంకా నేను ఆడి చెప్పింది చెప్పినట్టుగానే ఉన్నానంటే నా శరీరం ఇంకా వాడే వాడుకుంటున్నాడు. నేను మోసపోతున్నాను. దేవుణ్ణి నమ్మాను అంటున్నాను కానీ మోసపోతున్నాను, అవునా? మరి నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి ఈ మాట? నీ దేహము దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. అమ్మా, ఇదే మారు మనస్సు అన్నమాట. మనసు ఇక నాకు దాని మీద లేదండి, నన్ను రక్షించుకున్న నా ప్రభు కొరకే నా జీవితం. ఇది సబ్మిషన్, ఇది చెయ్యాలండి. దీన్ని ఏమన్నాడు? సమర్పణ. ఇది నువ్వు చేసుకున్నప్పుడు నీ శరీరముతో నువ్వు పాపము ఎరా ఇది చూద్దాం వస్తావా అని అంటే నేను ఈ కళ్ళు దేవునికి ఇచ్చేసాను. అర్థమైందండి? నేను ఇది దేవుని కొరకు, ఎందుకంటే ఆయన నన్ను రక్షించుకున్నాడు. నేను నమ్మాను. నమ్మిన దానికి రుజువేంటి? క్రియ. ఏంటా క్రియ? మొదటగా నిన్ను నీవు సబ్మిట్ చేసుకో. రోమపత్రికలో ఈ 6వ అధ్యాయము 19వ వచనంలో చదివితే చూడండి, ఆ మాట అన్నారు, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా, ఆ మాట చదవాలి, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును ఇది వరకు మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించారో అలాగే నువ్వు నమ్మానంటున్నావు కదా, నువ్వు విశ్వాసం ఉంచానంటున్నావు కదా, నేను బాప్తిసం పొందానంటున్నావు కదా, దానికి రుజువేంటి? అలాగే పరిశుద్ధత కలుగుటక ఇప్పుడు మీ అవయవములు ఆయనకు అప్పగించేయండి. అది అర్థమైందండి? పరిశుద్ధత ఎలా దొరుకుతుంది అమ్మా? ఒక పాయింట్ ఏంటంటే అక్కడ చిన్న పాపమే కదా ఉండిపోయిందని అంటే ఆ చిన్న పాపాన్ని బట్టే బయట ఉండిపోవాల్సి వస్తుంది. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోకంలో ఎవరుంటారు? ఖచ్చితంగా 100% పరిశుద్ధులే, అంతేనా? ఆ 100% పరిశుద్ధత కొరకే దేవుడు మనం ప్రిపేర్ చేస్తున్నాడు. ఆయన ఇచ్చుచున్నటువంటి ట్రైనింగ్ ఎలాంటిది అని అంటే, ముందు నీకు వినిపిస్తున్నాడు, నీలో విశ్వాసాన్ని పుట్టిస్తున్నాడు. ఈ విశ్వాసమును ద్వారా నిన్ను నడిపించడానికి నమ్మిన వాడు అయితే నిన్ను నీవు ప్రభు కొరకు అప్పగించేసుకో. నీ హృదయము, నీ దేహము, నీ అవయవాలు అన్నీ కూడా ఎంతవరకు దేనికి వాడావో అలాగే ఇక్కడి నుంచి నీ దేహమును, నీ హృదయాన్ని ప్రభువుకే అప్పగించుకో. అర్థమైందండి? ఇది చెయ్యకుండగా అంటే ఇది ఒక తీర్మానం అన్నమాట. నా చేతులు ఎంతవరకు రారా సరదాగా మొక్కేద్దాం రా అన్నాడు అనుకోండి, మరి ఇదివరకు ఆడిన ఆటలు కదా, పేకట్ ఆడాడు, ఇదివరకు ఏదో చేశాడు, రారా మొక్కేద్దాం రారా బావా అన్నాడు. అప్పుడు ఏం చెప్తాడు? నమ్మినోడు చెప్పండి ఏం చెప్తాడంటే, ఈ చేతులు నిన్నటిదాకా ఇలాంటిట్లకి వాడబడ్డాయి కానీ ఇక నుంచి దేవుని కొరకే వాడబడడానికి నేను తీర్మానము చేసుకున్నాను అంటాడనమాట. అర్థమైందండి? ఇక నుంచి ఈ చేతులు దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని చిత్తము చేయుట కొరకే. అలాగో నీ ప్రతి అవయవాన్ని ముందు నువ్వు దేవునికి అప్పగించుకుంటేనే కానీ నువ్వు దేవుని కొరకు వాడబడలేవు. అర్థమైందండి? ఇట్టి సేవ యుక్తమైనది అని రాస్తుంది అక్కడ. సజీవ యాగముగా ప్రభువుకు అప్పగించుకో. నీ దేహము, నీ హృదయము ప్రభు కొరకే ఇక ప్రతిష్ఠించుకో. అప్పుడు నీ శరీర భాగములలో నీ శరీరాన్ని కానీ నీ మనస్సును కానీ అపవాది వాడలేడు. నేను నీ కొరకు వాడబడను, నీ మాట నేను విన్ను, నువ్వు నాకు శత్రువు అని తెలిసింది, నన్ను ప్రేమించే నా తండ్రి నుంచి దూరం చేసిన భయంకరమైన శత్రువు అని నాకు మొన్నే తెలిసింది. ఇక నుంచి నేను, నా శరీరము, నా ఆత్మ యావత్తు నా తండ్రికి చెందినవే అని ఎప్పుడైతే సబ్మిట్ చేసుకుంటాడో అప్పుడు విధేయత అనేది ప్రారంభమవుతుంది. అర్థమైందండి? విధేయత అంటే ఆడికేమో ఊడిగం చేయడమోను, ఇక్కడేం ప్రార్థన చేయడమో విధేయత. ఎప్పుడు ప్రారంభమైంది విధేయత?
మన అవయవములను, మన శరీరాన్ని ప్రభువుకు అప్పగించుకున్నాక, నేను పూర్తిగా ప్రభువుకు సరెండర్ అయ్యాను గనక ఇప్పుడు ఆయన మాటకు నేను లోబడతాను, ఆయన చిత్తమును చేస్తాను. అంతేనా? ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ ఆయన చిత్తము చేసిన వాడే. చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే ఏంటి అమ్మా? దేవుని చిత్తం అంటే ఓ మాట చదువుదాం ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 4వ వచనం చదివితే చూడండి ఆ మాట. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును, తన ఘటము కదా, శరీరము, హృదయము, ప్రాణము, ఇది ఘటము అన్నమాట. ఏంటంటే పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. ఇప్పుడు దేవుని చిత్తము అంటే ఏంటంటే నన్ను నేను పరిశుద్ధంగా కాపాడుకొనుట దేవుడు నాకు నేర్పాడు కదా. ఎలా కాపాడుకోవాలో నేర్పాడు. ఇప్పుడు చూడండి, నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకొనుట, ఇదే దేవుని చిత్తం. అంతేనా? కామాభిలాషకు దూరంగా ఉండుట దేవుని చిత్తం. చారత్వమునకు దూరంగా పారిపోవట దేవుని చిత్తం. ధనాపేక్ష లేకుండా ఉండుట దేవుని చిత్తం. అసలు నిన్ను పరిశుద్ధముగా రోజు నిన్ను పరిశుద్ధముగా నడిపించేటువంటి ఆ వ్యవస్థ ఉందే, అది దేవుని చిత్తము అని రాశాడు అక్కడ. పరిశుద్ధత యందును ఏమన్నాడు అక్కడ? ఘనత యందును. పరిశుద్ధులుగా ఉండడానికి, దేవుని పిల్లలుగా ఉండుటకు మనలను మనము కాపాడుకునే విధము దేవుని చిత్తమే నేర్పుతుంది. దేవుని చిత్తం మనకు బయలుపరచబడిందా లేదా చెప్పాలా? బయలుపరచబడిందా? ఎప్పటి నుంచి అంటున్నామా? ఎప్పటి నుంచో అంటున్నామా? ఎప్పటి నుంచో దేవుని చిత్తాన్ని ఎరిగి ఉన్నాము. మరి ఎందుకు అంటారు కదా, నేతి బీరకాయరా అంటారా? నేతి బీరకాయలో ఏముండదు, అలాగే అంతే కదా అంటారా? పదాలు అంటారు కదా. ఏం బజ్జీ అది? మైసూరు బజ్జీ. మైసూరు బజ్జీ అంటే మైసూరులోనే ఉండదంట, కానాళ్ళు ఇక్కడ దీనికి అక్కడ పేరు. అలాగా పరిశుద్ధుడు క్రైస్తవుడే కానీ వీడి దగ్గర ఏముండదు. మరి ఏంటండి దానివల్ల? ఇంత మందిరము, ఇంత ఏర్పాటు, ఇవన్నీ చేసిన దేవుడు పరిశుద్ధముగా ఉండడానికి ఎంత ప్రిపేర్ చేస్తుంటే వచ్చామా, కూర్చున్నామా, విన్నామా అనేటువంటి పరిస్థితే కానీ నువ్వే విధమైన ప్రాక్టీస్ లేదేమిటి? నువ్వు నమ్మిన దానికి రుజువేది? నువ్వు ప్రభువుకు సబ్మిట్ చేసుకోవు, నీ ఆలోచన అంతా లోకం చుట్టే ఉంటుంది. ఆడి మీద ఏం పొల్లెడదామా, ఈడి మీద ఏం పొడదామా, ఈడు అలాంటి వాడే తెలుసా నీకు, అయ్యో ఎందుకు ఇది పూర్వ అజ్ఞాన దశ. ఇప్పుడు ఇంకా నువ్వేమీ దేవుణ్ణి నమ్మని అంటున్నావు. నమ్మితే దానికి రుజువు ఏంటంటే సబ్మిషన్. నీ తలంపులు, నీ శరీరము ప్రభువుకు అప్పగించుకుంటే అప్పుడు ఏం ప్రాసెస్ స్టార్ట్ అవుతుందంటే లోబడుట. అదేనండి విధేయత. విధేయత అనేది నిన్ను ఏం చేసిందంటే మాట వినేలా చేసింది. మాట వినుటయే పరిశుద్ధత. దేవుని చిత్తమునకు లోబడడం. అదేంటి పాస్టర్ గారు, మొన్నేమో మనకు ఆజ్ఞ లేదు, మన ఇష్టానుసారం తిరిగేయచ్చు అనుకున్నాము. అవునా? ఆజ్ఞ ఉందా లేదా? ఏమండి? ఆజ్ఞ లేదండి. దేవుని చిత్తం బయలుపరచబడింది మనకి. అర్థమైందా? నువ్వు పరిశుద్ధముగా ఉండుట ఎలాగో దేవుడు మనకు నేర్పుతున్నాడు. అదే కనుక ఆజ్ఞ అయితే ఈ పాటకి ఎన్ని దెబ్బలు తినేద్దుమో. అర్థమవుతుందండి? ఎరా ఈ మాట నువ్వు ఎందుకు వినలేదని ప్యాట్ను కొట్టాడు అనుకో, మళ్ళీ ఇప్పుడప్పుడే లేకం. అరే దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే బ్రతిమలాడుకుంటున్నాడండి. నాకు దేవుడు తెలియపరిచిన చిన్న రహస్యము. ఎందుకంటే ప్రభు సన్నిధిలో ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నెన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మీ అందరికీ వచ్చి ఉంటుంది, కానీ ఒకవేళ దాన్ని పక్కన పెట్టేసారేమో. కానీ నేను ఎప్పటి నుంచో ఆ ప్రశ్నతో సతమతం అవుతూ దేవుడిని అడుగుతున్నాను. ఏంటంటే, ప్రభువా
రక్షణ పొందినటువంటి మాకైతే ఈ సువార్త ఇచ్చావు, ఆ రోజున ఇశ్రాయేలీయులకు నువ్వు సువార్త ఇచ్చావు కదండి, చట్టం ఇచ్చావు, వాక్యం ఇచ్చావు మోషే ద్వారా, ఇవాళ క్రీస్తు ప్రభు ద్వారా మాకు వాక్యం ఇచ్చావు. మరి ఆ పూర్వకాలంలో, ఎందుకంటే నేను సాధారణంగా ఎక్కువ ఏం చూస్తూ ఉంటానంటే, ఫలానా ప్రవక్త గారు ఇక్కడ ఇది ప్రవచిస్తున్నప్పుడు మన భారతదేశంలో ఏం జరుగుతుంది అనేది చూస్తూ ఉంటాను. కొంచెం ఆ చరిత్ర నాకు ఇష్టం. ఈ టైంలో భారతదేశంలో ఎవరు ఉన్నారో, అసలు ఏం జరుగుతుంది, అప్పుడు ఈ పరిపాలన ఎలాగుంది, ఇలాగ అనుకుంటున్నప్పుడు ఒకసారి గమనించండి, మరి అన్ని భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ రక్షణ ఉందా? క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఏమైపోవాలి, ఆ మహామంత్రి తెమ్మరూస్ ఏమైపోవాలి, లేకపోతే అలెగ్జాండర్ ఏమైపోవాలి, ఇంకొకటి ఏమైపోవాలి, వీళ్ళందరికీ అసలు దేవుడు తెలుసా అండి? కదా, నా ప్రశ్న అర్థమైందా? వాళ్ళు ఎవరన్నా రక్షణ పొందుతారా? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి? నరకానికి పోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ విగ్రహారాధికులు, అయినా కదా. మరి అలాగైతే దేవుడేమో ప్రత్యేకంగానేమో ఇశ్రాయేలీయులకి చెప్పేసి దేవుడు నేనని, ఇప్పుడేమో మనకి చెప్పేసి, మరి వాళ్ళందరూ మనుషులు కాదా? ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళందరూ మనుషులు కదా, గొప్ప రాజ్యాలు చేసిన వాళ్ళు, గొప్ప గొప్ప, అప్పుడు పాపం విగ్రహారాధికులుగా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ పోవాల్సిందేనని అంటే పోరని చెప్పాడు దేవుడు. నాకు నిజంగా ఇది కొంచెం జీర్ణించుకోలేని మాట. శ్రీకృష్ణదేవరాయలు కూడా పరలోకానికి వచ్చేస్తాడు రా అని చెప్పాడు ఆయన. అయ్యో ఇదేంటిది, అతను విగ్రహారాధికుడు ఎప్పుడు నీకు తెలియదు కదా అని అంటే, ఓ మాట చెప్తున్నాను మీకు. దేవుడు ఈ ప్రశ్నకు నాకు సమాధానం చెప్పినటువంటి మాట రోమాపత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. అమ్మా క్రీస్తు పూర్వము అన్న కాలములో ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది, భారతీయులకు ఇవ్వబడలే కదా, అవునా అండి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని చట్టము, దేవుని వాక్యము, ఆజ్ఞ. ఇప్పుడు ఆజ్ఞ శ్రీకృష్ణదేవరాయలకి ఇవ్వబడిందా, ఇశ్రాయేలీయుడికి ఇవ్వబడిందా? అంతేనా కదండి? ఓకే, ఇప్పుడు చూద్దాము. ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టి, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ఒకసారి ఈ మాట కొంచెం ఆలోచన చేయండి. ఆజ్ఞ లేనప్పుడు అతిక్రమం ఉందా? ఆజ్ఞ లేనప్పుడు పాపం ఉందా? ఇప్పుడు వాళ్ళకి అన్యులండి, వాళ్ళకి దేవుడు తన వాక్కును తెలియపరచలేదండి, వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వలేదండి, నువ్వు ఇలాగ ఉండాలిరా అని వాళ్ళకి చెప్పలేదండి. తెలియదు కాబట్టి వాళ్ళు అలాగ ఉన్నారు, అవునండి? ఇప్పుడు నీకు తీసుకెళ్ళి ఎరా నువ్వు ఇలా చేసావే అని చెప్పేసి న్యాయం తీర్చేయడానికి నేను అగ్గిలో పంపేస్తానన్నాడు అనుకోండి, అప్పుడు ఆడు కూడా బేలనోరేసి అంటాడు కదా, అదేంటి ప్రభు నాకు తెలియదు ప్రభు అంటాడా లేదా? అతనికి తెలుసా తెలీదా? మరి తెలియనోడి మీద శిక్ష ఉందా? ఉండడం న్యాయమా? ఇంకా చాలా విషయాలు అక్కడ ఉంటాయి. దయచేసి 5వ అధ్యాయంలో 13వ వచనం చదవండి. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు చెప్పలా. ఇప్పుడు భారతదేశంలో ఉన్న క్రీస్తు పూర్వం ఉన్నటువంటి వ్యక్తులకు ధర్మశాస్త్రం ఉందా లేదా? మరి వాళ్ళ పాపులు ఎలాగవుతారండి? ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు వాళ్ళందరూ పాపులు అవుతారా, లేకపోతే తెలియక తప్పు చేసిన వాళ్ళు అవుతారా? ధర్మశాస్త్రము ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పాపం అంటే ఏంటో తెలిసింది. మరి ధర్మశాస్త్రం అంటే ఎరగనటువంటి వాడు ఈడేంట్రా, ఈడు విగ్రహారాధన చేశాడు, ఈడు తప్పు చేశాడని అంటే వాడు హృదయపూర్వకముగా హృదయములో ఉన్న దోషమును బట్టి, అపవాది తత్వమును బట్టి అలా చేశాడు. కానీ ఆజ్ఞ గనక వచ్చి ఉంటే వాడు అలా చేయకపోయినేమో, అవునండి? కాబట్టి ధర్మశాస్త్రము లేనప్పుడు
ఆజ్ఞ లేనప్పుడు ఒరే నువ్వు లెక్క చేసుకు రాకపోతే ఈ చీరెత్తాను అన్నాడు మాస్టరు. లెక్క చేయమన్నా ఓడికే అది వర్తించింది, కానీ ఆ రోజున బడికి రానోడికి అది వర్తించలేదు. అవునండి. అప్పుడు వీడేమంటాడు, మాస్టర్ అండి నువ్వు కూడా ఎందుకు చేయలేదురా అని ఒకవేళ ఈ మీద బెత్తవిచ్చి కొట్టాడు అనుకోండి, మాస్టరే దోషి, ఎందుకంటే వీడికి చెప్పలేదు కదా. ఆజ్ఞ లేనప్పుడు పాపము ఆరోపించబడదని లేఖనం చెప్పాక, ఎందుకంటే దీని గురించి చాలా తీవ్రంగా నాకు ఆ ప్రశ్న ఉండిపోయింది. బాలురైనటువంటి వారి పరిస్థితి ఏంటి, క్రీస్తుని ఎరగని వారి పరిస్థితి ఏంటి, ఇదంతా గురించి చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు, ఒరే ఈ మాట నీకు అర్థం అవ్వలేదా? అర్థమైంది ప్రభువా, సరే వాళ్ళ గొడవ నేను చూసుకుంటాను, వాళ్ళ కోసం నేను రక్తం చిందించాను, వాళ్ళ కోసం నేను వెల కట్టేశాను, నీకైతే దేవుని చిత్తం ఏంటో చెప్పాను. మనకు చెప్పాడా లేదా? వాళ్ళకంటే తెలియదయ్యా, వాళ్ళని నేను రక్షించుకున్నాను, నీకు తెలియజేశాను. వాళ్ళకి నీకు నాకు కూడా తెలియజేయకుంటే వాళ్ళకిలాగా వెళ్ళిపోతుంది కదా. వాళ్ళకిలాగా వెళ్ళడం నా చిత్తము కాదు, నువ్వు పరలోకంలో ఉన్నత స్థానంలో ఉండుట నా చిత్తం. అర్థమైందా ఈ పదం? వాళ్ళందరూ పరలోకంలో ఉన్నత స్థానంలో ఉండరండి, జస్ట్ పరలోకంలోకి వస్తారు. అర్థమైందా? కానీ మనకు దేవుని చిత్తమును నేర్పించి ఈ చిత్తము చేయుటలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులలో గుండా మనల్ని నడిపించి మనకు నేర్పించుచున్న ఉద్దేశం ఏంటో తెలుసా? పరలోకములో ఉండుట మాత్రమే కాదు, ఉన్నత స్థానములో ఉండుట కొరకు దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ధన్యులమా కాదా? కానీ ఇక్కడ మనకు వచ్చిన రిస్క్ ఏంటంటే, నువ్వు ఆ విశ్వాసాన్ని వృద్ధిపరుచుకుని ఆ స్థానంలోకి వెళ్తే నువ్వు ఎరిగి ఉన్నవాడివి, నీకు సర్వలోకానికి సువార్త ప్రకటించబడుతున్న దినాల్లో ఉన్నవాడివి కాబట్టి, నువ్వు కొత్త నిబంధనలోకి వచ్చినాడు కాబట్టి నువ్వు యుగయుగాలు ఏలేకగా ఉన్నతమైన స్థానంలో ఉండాలి. దాన్ని నువ్వు పోగొట్టుకుంటే మాత్రం బయటే ఉంటావు. అర్థమైందా అండి మాట? ఎందుకంటే మనం ఎరిగిన వారమా ఎరగని వారమా? వాళ్ళు ఎరగని వారు, యేసు రక్తము ద్వారా వారు క్వాలిఫై అయిపోయారు. నీవు ఎరిగి ఉండి కూడా నీవు దేవుని చిత్తమును పక్కనెట్టి ఈ లోక చిత్తమే సాతానుకి నువ్వు వాడబడితే దేవుడు ఉగ్రత వస్తుంది. అర్థమైందండి? దేవుడు అన్నాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడు జీవము చూడడు, దేవుని ఉగ్రత వాని మీదికి వస్తుంది. ఎందుకంటే నువ్వు పాత నిబంధనకు చెందిన వాడివి కాదు, నువ్వు ఎరిగి ఉన్నవాడివి, నీకు దేవుని చిత్తం ఏమిటో తెలియచేశాడు దేవుడు. కాబట్టి దేవుని పిల్లరా, చేర్చుకుంటావా చేర్చుకోవా, నీకైతే సువార్త వినబడుతుంది. యేసు ప్రభువు దర్శించాడట. అమ్మ, ఆయన సిలువకు వెళ్ళబోయే రోజున, ఏమండి, సిలువకు వెళ్ళబోయే ముందు ఆయన మార్గ మధ్యములో శిష్యుల్ని పంపించి అన్నాడు, సమరయుల పట్టణములో ఉండడానికి రాత్రి బస ఏర్పాటు చేయండి అన్నాడట. ఇందాక మనం చదివాం కదా, లూకాసు వార్త 9వ అధ్యాయం 51 నుంచి ఇవాళ మన పాఠ్యాంశంలో యేసు ప్రభు వారు అన్నారు, సమరయులు అంటే ఎవరండి? అంటరాని వాళ్ళు అక్కడ. అవునా? సమరయులు అంటరాని వాళ్ళు, యూదులంటే పెద్ద గొప్పోళ్ళు. ఒక యూదుడు సమరయులతో మాట్లాడటమే అది పెద్ద గగనం. అక్కడ ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ లాంటి సిస్టమ్ అది. యేసు అన్నాడు, ఈ రాత్రి మనం ఇక్కడ బస చేయుదమో, మీరు వెళ్ళి అక్కడ నాకు బస సిద్ధం చేయండి అని అంటే, సమరయులు ఆయనను చేర్చుకొనలేదు అట. ఏమండి? సమరయులు, ఆయన యూదుడా? యూదుడికి ఇక్కడేం పని? ఆయన యెరూషలేము వెళ్తున్నాడా? ఎక్కడేం పని? మాకు ఆయనకి సంబంధం లేదు, మా ఊరు రావద్దు, మా దగ్గరికి రావద్దు అని ఆయనను చేర్చుకోలేదు. అవకాశం ఇచ్చాడు ఆయన. జక్కయ్య గనక ఆ రోజున ఆ అవకాశాన్ని నువ్వు అక్కర్లేదు అని అనుకుంటే జక్కయ్య ఇంటికి రక్షణ రాదు. అందరికీ అందుబాటులో ప్రభువు దర్శిస్తున్నాడు. తృణీకరించే వాళ్ళు తృణీకరిస్తున్నారు, నాకు అక్కర్లేదని నరకానికి చెందినవారు. ఇవాళ దేవుని సువార్త వినబడుతున్నా ఒకవేళ నువ్వు ఇంకా అంతంత మాత్రంగా పట్టించుకోకుండా, పరిశుద్ధత లేదు, ఏమీ లేదు, ఇక్కడ బతికే గొప్పదని చెప్పి ఒకవేళ నువ్వు దేవునికి లోబడని జీవితంలో ఉంటే నీ అపవిత్రతను బట్టి రేపు దేవుని ఉగ్రతకు లోనయ్యే పరిస్థితులు ఉన్నాయి. కనుక దేవుడు చెప్తున్నాడు, ఇది అనుకూల సమయము.
దేవుని కొరకు నిలబడుట, దేవుని చిత్తము చేయుట. ఇప్పుడు మనం ఇందాక చదివామండి, నేను అందులోకి ఇంకా వెళ్ళడం లేదు టయాన్ని బట్టి, కానీ ఒక విషయం గమనించాలి. ఇర్మియా ప్రవక్త, దేవుడు అన్నాడు ఇర్మియా ప్రవక్తతో చెప్పాడు, నువ్వు మందిరంలోనికి వెళ్ళి మందిరంలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేటువంటి వాళ్ళందరికీ ఈ మాట చెప్పు. ఏ మాట చెప్పాలి? పోనీ తీయండి ఒకసారి ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి అన్నిటినీ, ఎవరికి అర్థమైందండి? యెహోవా మందిరములో ఆరాధించడానికి వచ్చు పట్టణస్తులందరికీ ప్రకటించుము. ఈ మాట హైలైట్ అండి, ఈ మాట అండర్లైన్ చేసుకోవలసిన మాట ఏంటంటే, వాటిలో ఒక మాట అయినను చెప్పక. అంటే ఎందుకు అంత పర్టికులర్గా చెప్పాడు తెలుసా? అందులో కొన్ని మాటలు వాళ్ళతోటి దెబ్బలు తినే పరిస్థితులు ఉంటాయన్నమాట. అర్థమవుతుందండి? ఇప్పుడు ఎందుకంటే జవదాలపేట వెళ్ళావు నువ్వు, వాక్యం చెప్పుకోరా అంటే మళ్ళీ ఎందుకురా, ఉన్నది ఉన్నట్టు చెప్తే మరి అడిగి మంట రాదా? అంటారా లేదా? వస్తుందా లేదా? మరి మంట ఎందుకు వస్తుంది? ఉన్నది ఉన్నట్టు చెప్తే. అలా కాకుండా జాగ్రత్తగా పైన పేడ పామేసి ముగ్గులెట్టేసి ఇలాగ చేసేసారు, అందరికీ నచ్చేస్తుంది, ఎవడో బాగుపడ్డావు. అవునా? దేవుడు అలా చేయమన్నాడా? ఒక్క మాట అయినను, నేను నీకేం చెప్తున్నానో ఒక్క మాట అయినను చెప్పకుండా ఉండకూడదు. చదువు మాట, వాటిలో ఒక మాట అయినను చెప్పక వేడవకూడదు. అలా చెప్తే ప్రమాదమా కాదా? సంఘాలు ఒప్పుకుంటాయండి? సమాజం ఒప్పుకుంటుందా? ఎవరికి చెప్పన్నాడు ఈ మాటలు? మందిరములో కూర్చుని దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన యోధా సమాజానికి చెప్పు. ఒకవేళ ఆ మాటలు విని వాళ్ళు పశ్చాత్తాపపడి దేవుని కోపము నుండి తప్పుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళి చెప్పన్నాడు. జాగ్రత్త గమనించాలి. దేవుడు ప్రేమమయుడు, సువార్తను పంపిస్తున్నాడు, వాక్యాన్ని పంపిస్తున్నాడు. రిసీవ్ చేసుకున్నవాడు మారు మనసు పొందుతున్నాడు, రిసీవ్ చేసుకున్నాడు చేర్చుకొనని వాడు ఉగ్రతకు వెళ్ళిపోతున్నాడు. ఒకసారి ఆ మాట ఆలోచన చేయండి. ఇప్పుడు తను ఉన్నది ఉన్నట్టే చెప్పాడండి ఇర్మియా. అర్థమైందా? అందులో ఒక కఠినమైన మాట ఏంటో తెలుసా? ఒక కఠినమైన మాట ఏంటంటే చూడండి, ఆ మాట అంటాడు 6వ వచనం, 5 నుంచే చదువుతాను చూడండి. మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రము నడుచుకొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలు అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞయ్యగా మీరు లోబడటం లేదు, వినకపోతిరి. అప్పుడు అన్నాడు, మీరు ఇలాగూ చేసినందున నేను షిలోహునకు చేసినట్టు ఈ మందిరమునకును చేసేదను. తట్టుకోలేకపోయారండి మాట. ఏం చేస్తానన్నాడండి? షిలోహులో మందిరానికి ఏమైందో మీకు అదే అవుతుంది అన్నాడు. షిలోహులో ఏమైందంటే ఫిలిష్తీయులు వచ్చి నిబంధన మందసాన్ని పట్టుకుపోయారు. ఆరాధన లేదు, ఇంకేమీ లేదు. అలాగే చేస్తాను. ఎందుకు అలాగన్నాడంటే వాళ్ళందరూ ఎక్కడికి వచ్చి ఆరాధన చేస్తున్నారండి? మరి మందిరంలోకి వచ్చి ఆరాధన చేసేదో అలాగ తులుపుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్కడొక్కడు దేవుని చిత్తమును, అవునండి, ఒక్కడు దేవుని మాటకు లోబడడం లేదు. ఇలాంటప్పుడు ఈ మందిరం ఉండి అంతా ఊడిపోయి అంతా అనిపించింది దేవుడికి. అర్థమైందండి ఆ మాట? రే, అలా మాట వినందువల్ల ఆ రోజున షిలోహుకు ఏం చేశానో అదే మీ మందిరానికి. ఏమయ్యా, ఇంత గొప్పగా కట్టుకుని, ఇంత ఘనంగా కట్టుకుని మా మందిరాన్ని బట్టి మేము ఇంత అతిశయిస్తుంటే ఎలాంటి మాట అన్నాడు చూశారండి? మందిరం లేకుండా చేసేస్తానన్నాడండి అన్నారు. ఊరు బాబు, నేను చెప్పింది దేవుడు చెప్పాడయ్యా అని చెప్తుంటే వాళ్ళందరూ ఇతన్ని చంపేయాలని అందరూ కూడా కట్టేసి మీదకి వచ్చేసారు. అమ్మా, వాళ్ళు మారు మనసు పొందారా లేకపోతే చంపేద్దామని చూశారా? అరే, దేవుడు ఒకవేళ మందిరమే లేకుండా చేస్తాడేమో, ఈ స్థాయి కూడా లేకుండా చేస్తాడేమో, నేను ఆయన మాట వినాలి అనుకున్నవాడు ఒక్కడ కూడా లేడంట. మరి ఏం చేయాలి చెప్పండి? మందిరం ఉంచాలా, తీసేయాలా? ఏది ధర్మం చెప్పాడు కదా ఆయన. అందుకేం జరిగింది తెలుసా?
అప్పుడే చెప్పాడు, ఈ ఇర్మియా ద్వారా దేవుడు చెప్పాడు, ఇంకొన్ని దినాలకు దేవుడు నెబుకద్నెజరును పంపిస్తాడు. నెబుకద్నెజరు వచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోతాడు. ఇక ఆరాధన లేదు, గుడి లేదు, ఏమీ లేదు, దిక్కుమాలిన బతుకు. వెళ్ళారా లేదా? ఏమండి, అర్థమైందా ఈ పదం? వీళ్ళందరూ ఇశ్రాయేలీలందరూ కూడా తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు కట్టుకున్న గుళ్ళు ఆరాధించడానికి అంతా దిక్కుమాలిన వాళ్ళగా కల్దీల దేశంలో పాలేరుతనం చేశారా? మాట వినలేదు. దేవుని మాట సత్యం. ఆయన ఒకసారి చెప్పాడంటే అవకాశం ఇస్తాడు, అవకాశం ఇచ్చాడు, మాట వినలేదు. వాళ్ళకి మందిరం లేదు, ఏమీ లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు. 70 సంవత్సరాలు కల్దీల చేతుల్లో మళ్ళీ బానిస బ్రతికే కరుణగల దేవుడు మరలా మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు. దేవుని పిల్లలు గమనించాలి, నశింపజేసే దేవుడు కాదు ఆయన, బుద్ధి నేర్పే దేవుడు, పరిస్థితులు నేర్పే దేవుడు. ఎన్నో పరిస్థితుల గుండా మనకు పాఠాలు నేర్పుతున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు దేవుని మాట విని ఆయనకు లోబడుట ద్వారా దినదినము 100% పరిశుద్ధత నీలో రూపుదిద్దబడాలి. అది క్రీస్తుకు కలిగిన మనస్సు, క్రీస్తు స్వరూపము. అవునండి, అంతేనా? క్రీస్తు స్వరూపము నీలో ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అన్నాడు. ఇది 100% పరిశుద్ధత. దాని కొరకే ప్రాసెస్, దాని కొరకు కొన్ని గాయాలు, దాని కొరకే ఆయన నువ్వు లోబడుతున్నావా లేదా మళ్ళా మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని దేవుడు మనకిచ్చిన ఈ మాట నీ హృదయంలో శ్రద్ధగా స్వీకరించి, ప్రభువా ఎప్పుడు ఎంతకాలమున నీ భూమి మీద ఉంచుతావో, ఎప్పుడు పిలుస్తావో తెలియదు, నువ్వు పిలిచే నాటికి నేను పరిశుద్ధుడిగా ఉంటే సరే. అంతేనండి, ఇంకా ఇంత ఉండిపోయిందిరా అంటే ఆ ఎంతే నిన్ను నరకానికి లాక్కుపోద్ది. కనుక ప్రభు మనకు నిర్దేశిస్తున్న మార్గము, నీతి మార్గము, పరిశుద్ధ మార్గము, ఆయన ఉపదేశ క్రమానుసారంగా సంపూర్ణంగా ఆయనకి సబ్మిట్ చేసుకుని ప్రభు నిరంతరము ప్రార్థించి ఆ బలాన్ని పొందుకొని మనము పరిశుద్ధులముగా ప్రభువుతో యుగయుగాలు ఉండగలిగేటువంటి ఉన్నతమైన స్థానంలో ఉండగలిగేవారుగా దేవుడు మనల్ని అందరినీ కృప చూపి బలపరిచి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.